కష్టపడుతున్నాం. దేవుడి సన్నిధిలో చాలా పెనుగులాడుతున్నాం. తండ్రి, మాకు కొన్ని ఆత్మలు కావాలి. నశించిపోతున్నటువంటి ఆత్మలు మీ రక్షణలోనికి తీసుకురావాలి. మేము స్త్రీలమని చేతులు కట్టుకొని కూర్చోనక్కర్లేదు. ఆనాడు దెబోరాను వాడుకున్నావు, మిరియామును వాడుకున్నావు, మరియమ్మను వాడుకున్నావు. క్రొత్త నిబంధనలో చూసినట్లయితే ఎంతో మంది ఉన్నారండి. అది చాలా మంది తెలియక ఒప్పుకోవటం లేదు. దేవుడికి స్తోత్రం. మనం ఒప్పుకుందాం, మనందరం స్త్రీలం కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఎవరిని కూడా చిన్న చూపు చూడండి. అయితే సహోదరి మరి కొద్ది రోజుల నుంచి, చాలా కొద్ది రోజులు కాదండి, మందిరం ప్రారంభించిన దగ్గర నుంచి మేము చాలా ప్రయాసపడుతున్నాం. తండ్రి, మాకు కొన్ని ఆత్మలు కావాలి. మందిరం నిండుగా నువ్వేదైతే దర్శనం చూపించావో ఆ రీతిగా మేము ముందుకెళ్ళిపోవాలి, మాకు సాయం చేయని చెప్పేసి మేము ప్రార్థన చేస్తున్నాం. కొన్ని కారణాల వల్ల శుక్రవారం, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ పెట్టలేకపోయాను. అయినప్పటికీ సిస్టర్ అయితే చక్కగా ఫాస్టింగ్ ఉండి, ఎక్కడున్నప్పటికీ ఫాస్టింగ్ ఉండి మందిరం కొరకు ప్రార్థిస్తున్నారు. అయితే నిన్నగాక మొన్నటి దినాన సహోదరికి ఒక మంచి దర్శనం చూపించాడండి. చెప్పారు కదా, అంటే ప్రజెంట్ తన పరిస్థితిని చూపించారు. హాస్పిటల్ అని ఎందుకంటున్నారంటే, ఆవిడ రోజు హాస్పిటల్కి తిరుగుతున్నారు. వాళ్ళ పాప డెలివరీకి దగ్గరగా ఉంది, నిండు నెలలతో ఉంది. అది అనుభవంలో ఉన్నారు కాబట్టి ఆ రీతిగా చూపించారు. ఆ హాస్పిటల్ అంటే ఆ రోజు నాకు చెప్పారు, అమ్మ ఆ రోజు చాలా పెద్ద హాస్పిటల్ చూశాను. ఎంత పెద్దది, ఎంత సుందరమైనటువంటి హాస్పిటల్ అంటే అంత చాలా బాగుంది. కానీ దానిలో ముగ్గురు పేషెంట్స్ ఉన్నారు. ఎంతమంది అండి? ముగ్గురు ఉన్నారు. ఎవ్వరూ లేరు. డాక్టర్ ఉన్నారు, మీరు ఉన్నారు, మీ అబ్బాయి ఉన్నారు, కొంతమంది ఉన్నారు. పేషెంట్లు మాత్రం ముగ్గురే ఉన్నారు. హాస్పిటల్ చూస్తే చాలా పెద్ద హాస్పిటల్ ఉంది. మరి ఏం జరుగుతుందో తెలీదు. ఏదో ఒక చాలా క్రిటికల్ పరిస్థితిలో ఉన్నటువంటి ఒక పేషెంట్ వచ్చారు. ఆ పేషెంట్ వచ్చినప్పుడు ఆ పేషెంట్ని జాయిన్ చేయడానికి ఆ డాక్టర్ గారు అంటండి, అమ్మాయి చాలా క్రిటికల్, మీది జాయిన్ చేసుకోవడానికి కూడా మాకు చాలా కష్టతరంగా ఉంది, మేమేం చేయాలి అనేసి ఆమెను జాయిన్ చేసిన తర్వాత నేను ఆపరేషన్కి కావాల్సిన సమస్తాన్ని, అంటే లోపల డాక్టర్ గారు ఉన్నారు చేయటానికి, అవన్నీ చేయాల్సిన ప్రిపరేషన్ అంతా అవన్నీ నేను చేసి వచ్చానంటండి. ఆ చేసి వచ్చే లోపల ఈవిడ ఏం చేస్తున్నారంటే, వాళ్ళ పాపని పక్క బెడ్ మీద ఉంచేసి ఈ అమ్మాయి వైపు తిరుగుతున్నారు. ఈ అమ్మాయి పొజిషన్ ఎలా ఉంటుందో, ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఏమైపోతుందో అని వాళ్ళ పాపని పక్కన పెట్టేసి ఈ వైపు తిరుగుతుంటే చూసిన వాళ్ళందరూ అన్నారంట, ఏమన్నారు, నీకేం బుద్ధి లేదా, నీ కూతురేమో కడుపుతో ఉంది, నువ్వు చూస్తేనేమో అమ్మాయి నా బెడ్ మీద వదిలేసావు, ఇక్కడంతా తిరుగుతున్నావు, ఒకవేళ నీ కూతురికి ఏమన్నా అయితే ఏంటి? అప్పుడు సహోదరు అన్నారంట, నా కూతురికి ఏమవ్వదు, నేను తీసుకొచ్చి హాస్పిటల్లో పెట్టాను, హాస్పిటల్లో నా కూతురుని చూసుకోవడానికి డాక్టర్స్ ఉన్నారు, ఆ అమ్మాయికి ఏమవుతుందో అని నేను కంగారు పడుతున్నాను, మరి ఎవరు ఇక్కడ లేకుండా పోయారు అనేసి ఆమె బాధపడుతూ ఉండగా నేను లోపల నుంచి వచ్చానంటాడు. డాక్టర్ గారు వచ్చారంట. నేను చెప్పానంట, అమ్మ నీకు అక్కడ అన్ని సిద్ధపరిచేశాను, మీరు వెళ్ళి ఆపరేషన్ చేయొచ్చు అంటే వెళ్ళి ఆపరేషన్ చేశారంట. ఆపరేషన్ సక్సెస్ అయిందంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా. ఆ సక్సెస్ ఎప్పుడైతే అయ్యిందో దాని అర్థం చెప్తాను. ఎప్పుడైతే అది సక్సెస్ అయ్యిందో అది ఆ నోట ప్రతి ఒక్కరి నోట వెళ్ళిపోవడం ప్రారంభించింది. వెళ్ళిపోగా జనాలు ఎలా వచ్చేస్తున్నారో తెలుసా అండి, మందలుగా వందల మీద జనాలు వచ్చేస్తున్నారంట హాస్పిటల్కి. ఆ వందలాది జనాలు అలా వచ్చేస్తూ ఉంటుంటే ఆవిడ గుమ్మం దగ్గరే నించున్నారంట. గుమ్మం దగ్గరే నించుని, ఇదేంటి మా హాస్పిటల్లోకి ఇంతమంది వందల మీద వచ్చేస్తున్నారు, ఇంతమంది పేషెంట్స్ ఎలా వస్తున్నారు, ఇంతమంది జనాలు ఎలా వస్తున్నారు అనేసి అక్కడే నించుని చప్పట్లు కొట్టేసుకుంటున్నారంట అండి. హల్లెలూయా. అది ఆనందం, దేవుడిచ్చినటువంటి సంతోషం. నిరీక్షించినప్పుడు దేవుడు యొక్క నిజ స్వరూపాన్ని బయటకు తీసుకొస్తాడు. ఆ బయటికి రావాలి అంటే కొంత టైం పడుతుంది. ఆ టైంలోనే మనం శోధించబడతాం. అది హాస్పిటల్ కాదండి, నాకు తెలుసు, అది దేవుడి మందిరమే. అక్కడ ఉన్నటువంటి ప్రిపరేషన్ చేసేదంతా ఎవరు తెలుసు, నేను చేస్తున్నాను అంటే సిద్ధపాటు, అక్కడ జరిగించవలసిన అన్ని సిద్ధపాటు చేస్తున్నాను. కానీ అక్కడ డాక్టర్ ఎవరో తెలుసా అండి, పరమ వైద్యుడు. ఇప్పుడు చెప్పకూడదా? హల్లెలూయా. పరమ వైద్యుడు అక్కడ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తున్నాడు. అక్కడ కార్యాలు స్టార్ట్ అవుతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి. అదే ఆమెకి సూచనగా చూపించాడండి దేవుడు. చాలా కన్నీరు వేడుస్తుంటాం మేము మాట్లాడుకుంటున్నప్పుడు, ఇంత సంవత్సరం అయ్యింది, ఏమవుతుంది మన ప్రయాస. కానీ దేవుడైతే ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నానని చెప్పాడు. అద్భుతాలు వెంబడి అద్భుతాలు ఎలా ఉంటుందో మాకు చెప్పాడు. ఆ నిరవంజి మొక్క ఎదిగినట్లుగా నువ్వు ఎదుగుతావు ఈ సంవత్సరం అని మన యొక్క మందిరానికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. అది మా నిరీక్షణ.
ఆ రీతిగా దేవుడు కార్యం చేయబోతున్నాడో అదే సహోదరికి దేవుడు బయలుపరిచాడండి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఏదైతే బయలుపరిచాడో అది చేయటానికి ఆయన శక్తివంతుడు. అదండి సహోదరికి ఇచ్చినటువంటి సాక్ష్యం. మరి సహోదరి సాక్ష్యం దేవుడు దీవించును గాక.